గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందో చూద్దాం. ఈ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు మనం చెప్పుకున్నాం కదా, ప్యాటర్న్ అనేది మనకు అదే ప్యాటర్న్ ఈరోజు కూడా మార్కెట్లో ఉంది. దీనివల్ల మనకు అనుకూలంగా మనకు డబ్బులు సంపాదించే అవకాశం కలుగుతుందన్నట్టు. ఇటువంటి ప్యాటర్న్ మనం ఐడెంటిఫై చేయడం వలన అది ఏందో చూద్దాం. చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు 23,688లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,674లో ఓపెన్ అయింది. మనకు డౌన్ సైడ్లో ఓపెన్ అయింది. ఇది యాడ్ చేసుకున్న పీఈసీలో ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనం 23,900 పీఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 23,300 సిఈ అనేది ఒకటి యాడ్ చేయడం జరిగింది. ఒకసారి పీఈని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు అదే ప్యాటర్న్ అనేది మనకు మళ్ళీ రిపీట్ అయింది. చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సేమ్ ప్యాటర్న్ ఇది క్లోజింగ్ ఒక రోజు. ఇక్కడ మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. కింద నుంచి మనకు మూమెంట్ పైకి తీసుకెళ్ళిన తర్వాత 945 క్యాండిల్ అనేది కిందికి జరిగింది. తర్వాత 1050 నుంచి మూమెంట్ తీసుకుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడ్డది. ఆ తర్వాత మూమెంట్ పైకి తీసుకున్న తర్వాత ఒక 945 క్యాండిల్ అనేది కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1015 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంట్ తీసుకొని నిన్నటి హై దేందా ఇక్కడ రాకుందో అక్కడ రాక వెళ్ళడం జరిగింది. ఇది ఇంచుమించు ఇది మనకు 215 రూపాయల నుంచి వెళ్ళి ఇది 400 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఇది సింపుల్గా చెప్తాను మీకు నేను ప్యాటర్న్ గురించి. ఆల్రెడీ 2 వీడియోలు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ప్యాటర్న్ సంబంధించి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు నిన్న కూడా అదే ప్యాటర్న్ జరిగింది. ఇది మొన్నటి క్లోజింగ్. ఇది తర్వాత నిన్న ఈ విధంగా మనకు ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత 950 క్యాండిల్ కూడా ఏర్పడినా కూడా ఇది మళ్ళీ ఇది కిందికి వచ్చి తర్వాత 1015 క్యాండిల్ నుంచి మూమెంట్ తీసుకుంది కింది దాకా. ఆ తర్వాత ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంది. ఇది వేరు, కానీ ప్యాటర్న్ మాత్రం ఇదే. ఓకేనా. దీంట్లో ఏం జరిగిందంటే సేమ్ ఇది మనకు నిన్నటి బుధవారం క్లోజింగ్. ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా నెక్స్ట్ ఏర్పడే 1015 క్యాండిల్ అనేది ఇక్కడగా చేరుకోలేదు. మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ పక్కన ఈ 945 క్యాండిల్ ఏర్పడినా కూడా ఇక్కడ నుండి మళ్ళీ మనకు ఈ 1015 క్యాండిల్ అనేది మనకు చాలా దీని మీద సపోర్ట్ తీసుకొని దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఇది మళ్ళీ మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఈ 945 క్యాండిల్ అనేది ఇక్కడకనే పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1050 క్యాండిల్ దానికి ఇంచుమించు దాని దగ్గరికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇది ఇక్కడనే క్లోజ్ అవ్వడం అనేది కింద. ఓకే, దాని తర్వాత 945గా దీని సపోర్ట్ అనేది ఇక్కడ నుండి ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకు దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది మనకు 1215కు ఎప్పుడైనా సరే ఈ కింది నుంచి పైకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ 1015 క్యాండిల్ బ్రేక్ చేసి ఆ తర్వాత కిందికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ విధంగా కింద సపోర్ట్ ఉన్నప్పుడు ఇలాంటి మూమెంటం పైకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మనకు యాడ్ చేసుకున్న పీఈలు అనేటివి చాలా తక్కువ రేటుకు రావడం జరుగుతుంది. దానివల్ల మనం మళ్ళీ అది మనకు మళ్ళీ కింది క్లోజ్ అని జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు 1015 క్యాండిల్ అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయింది కాబట్టి. ఓకేనా. ఇది మనకు 1115కి మనకు 1215 జరిగింది. ఇటువంటి మూమెంట్లు అంటే ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉన్నప్పుడు మీది నుంచి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు మళ్ళీ మీదికి వెళ్తుంది తప్ప కింది నుంచి వెళ్ళి మీదికి వెళ్తే మాత్రం ఇది మళ్ళీ మన కిందికి వస్తుంది. అది ఎప్పుడు ఈ 1015 క్యాండిల్ అనేది మనకు బ్రేక్ అయ్యి తర్వాత కింద క్యాండిల్స్ ఏర్పడినప్పుడు. ఓకేనా. ఇది మనకు మంచి మూమెంట్. ఇది ఈ విధంగా ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఇంచుమించు ఇది మనకు ఎక్కంచెలు అంటే ఇది 384 రూపాయల నుంచి ఇది మనకు 225 రూపాయల దాకా రావడం జరిగింది. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న సిఈపీలు చూద్దాం. ఇక్కడ మనం 23,700 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనకు ఏ విధంగా చూసుకున్నామో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా మనకి ఇదే విధంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఇది ఈ 50 క్యాండిల్ కింద నుంచి మూమెంట్ తీసుకుంటే ఇది మనకు మీది నుంచి మూమెంట్ తీసుకుంది. మీది నుంచి మూమెంట్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చినా కూడా కింద ఉన్న ఈ 15 క్యాండిల్ మీద నుండి ఇది సపోర్ట్ తీసుకొని ఇది ఏకంగా ఇది ఎక్కడ నుండి ఇది 81 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 198 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇదే నీ ఆ మూమెంట్. ఇది మనకు 1215కి ఇది
ఇక్కడ ఏర్పడింది ఇది. ఆ తర్వాత మళ్ళీ కిందికి కిందికి వచ్చింది. ఇది మళ్ళీ 9 రూపాయలకు వచ్చింది. 9 రూపాయల నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంట్ అని చూసుకొని ఇది మళ్ళీ ఇది 188 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మనం 600 PE ఇది కూడా మనకు సేమ్ ప్యాటర్న్ ఇది. ఓకేనా, ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ దీని కింద ఏర్పడింది. ఇది ఒక 945 క్యాండిల్, ఇది ఒక 1015 క్యాండిల్. ఇది 25 రూపాయల నుంచి ఏకంగా ఇది 100 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మనం 1215 చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ 24 రూపాయలకు 25 రూపాయలకు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 89 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇదే మూమెంట్ మనకు ఎప్పుడైతే ఇటువంటి ప్యాటర్న్లు ఉన్నప్పుడు ఇది మనం ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ ఉండి ఆ తర్వాత దాని మీద ఉన్న ఈ 15 క్యాండిల్ అనేది బ్రేక్ చేసి పైకి వెళ్తుందంటే ఇది పైకి వెళ్తుంది అనుకోవాలి. తర్వాత మనం చూసుకోవాల్సింది ఒక 10-15 క్యాండిల్, ఒకటి ఇది మన 10-45 క్యాండిల్. ఇవి రెండే క్యాండిల్ మనకు మంచి మూమెంట్. ఇదే క్యాండిల్ 10-15 క్యాండిల్ చాలా పెద్ద విరింది అనుకోండి, ఇది మనం ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూసినట్టు ఇది ఒక 10-15 క్యాండిల్, ఇది చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఎక్కడ నుండి ఇది 52 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 130 రూపాయల దాకా పెరగడం జరిగింది. ఇటువంటి పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎగ్జిట్ అవడే ఉత్తమం. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ మనకు ఇటువంటి 12-15కి మళ్ళీ మూమెంట్ వచ్చింది. ఈ పైనుంచి కిందికి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇన్ టైంలో. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 650 PE ఇది మనకు సేమ్ ఇదే ప్యాటర్న్. ఇక్కడ మా చెప్తున్న ఊగుగా గుర్తు చేస్తుంది. ఇది సేమ్ ప్యాటర్న్. ఇది ఒక గ్రీన్ క్యాండిల్ కింద నుంచి మూమెంట్ తీసుకొని మళ్ళీ 10-15 945 కింద కిందకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మీదకి వెళ్ళింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇది ఒక 10-15 క్యాండిల్, 10-45 క్యాండిల్ ఈ విధంగా పైకి ఏర్పడింది. ఎప్పుడైతే ఈ 11-15 క్యాండిల్ కూడా మూమెంటం తీసుకొని ఈ విధంగా మూమెంటం ఉందో అప్పుడు ఇది మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది మనకు ఇది ఇక్కడ నుంచి వెళ్ళి ఇది మళ్ళీ మూమెంట్ తీసుకుని మళ్ళీ 11:45 నుంచి వెళ్ళి మూమెంట్ తీసుకుంది ఇక్కడ రాక. ఇందులో మాత్రం అలా జరగలేదు. ఇది ఒక 10-15 క్యాండిల్, తర్వాత 10-45 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని దీన్ని ఇక్కడ రాక వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ 12-15కి మళ్ళీ ఇది కిందికి వచ్చింది. ఇది ఎక్కడికి వచ్చింది? 56 రూపాయలకు వచ్చింది. 56 రూపాయల నుంచి మళ్ళీ ఇది 143 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు ఫ్రాక్షన్ ఆఫ్ మనకు ఎంత అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మనకు మూమెంటం అనేది మన టార్గెట్ అనేది రీచ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు కింద నుంచి పైకి వెళ్ళదు, పైనుంచి కిందికి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకు 750 PE దీంతో క్లోజ్ చేద్దాం. ఇది చూసుకున్నట్లయితే సేమ్ ప్యాటర్న్ ఇది కూడా చూడండి. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది మనకి ఇక్కడ మూమెంట్ తీసుకుంది, పైకి వెళ్ళింది. మనం ఏం అవసరం లేదు. ఎప్పుడైతే 10-45 క్యాండిల్ అనేది 945 క్యాండిల్ అనేది కిందికి వచ్చినప్పుడు మళ్ళీ 10-15 క్యాండిల్ గ్రీన్గా మారినట్లయితే మనకు తీసుకున్నట్లయితే మళ్ళీ మనకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇది 120 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 232 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. దీని హై దాకా వెళ్ళడం జరిగింది ప్రతిదీ. ఓకేనా, అదేవిధంగా ఒకసారి సీని గమనిద్దాం. సీని మనం చూసుకున్నట్లయితే మనకు 23,600 సీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నిన్నటి క్లోజింగ్ ఇది చూడండి. ఇక్కడ ఇది మనకు రెడ్ క్యాండిల్ పడింది మొదటగా. తర్వాత 950 తర్వాత 945 క్యాండిల్ గ్రీన్గా మారినా కూడా 10-15 క్యాండిల్తో ఇది బ్రేక్ చేసి విధంగా ఇది 0 కావడం జరిగింది. ఇది మనకు బార్డర్. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 650 సి ఇది కూడా సేమ్ మనకి ఇక్కడ ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఈ విధంగా రెడ్ క్యాండిల్ మరి 10-15 945 క్యాండిల్ కొంచెం గ్రీన్గా మారినా కూడా ఆ తర్వాత 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి గుర్తు చూడండి. ఇక్కడ దీని బాడీని ఇక్కడ బ్రేక్ చేసింది. ఇక్కడ ఇది కింద ఉన్న పైకి వెళ్ళే మూమెంట్ ఇది బ్రేక్ చేసి ఈ విధంగా కిందికి రావడం జరిగింది. మొత్తం దీంట్లో పెద్ద పెద్ద మూమెంట్లు, కాకపోతే పీలో మాత్రం మనకు పెద్ద పెద్ద మూమెంట్లు ఉన్నాయి. ఇక్కడ ఇది 1250కి ఇది మూమెంట్ తీసుకున్న కూడా ఇది ఇక్కడకనే వెళ్ళింది. ఇక్కడది 915 క్యాండిల్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడది ఓకేనా, ఇది 7 రూపాయల నుంచి వెళ్ళేది 24 రూపాయల దాకా వెళ్ళినా కూడా ఇది మళ్ళీ దీన్ని బ్రేక్ చేయకుండా ఇది మళ్ళీ కిందికి వచ్చి ఇది 0 కావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇంకొకటి మనం ఈ 550 సిఈ కూడా చూద్దాం. ఇది నిన్న క్లోజింగ్ 156 రూపాయల నుంచి ఇది ఇక్కడకు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 915 క్యాండిల్
పైకి వెళ్ళినా కూడా 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి బ్రేక్ చేసింది. ఎప్పుడైతే ఈ 10-45 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడి ఇక్కడ చూసారు, ఇక్కడ చూసినట్లయితే ఇదే మూమెంట్ అని తీసుకుంది. ఇది 10-45 క్యాండిల్ అనేది కరెక్ట్ దీని బాడీ నుంచి బ్రేక్ చేసింది ఇక్కడ ఇది. ఆ తర్వాత 12-15కి ఇది 19 రూపాయల నుంచి ఇది 74 రూపాయల దాకా వెళ్ళినా కూడా ఇది తర్వాత దీన్ని బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారింది ఇది. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిపోయి ఇది మళ్ళీ జీరో అవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే, ఎప్పుడైతే ఇటువంటి ప్యాటర్న్లో ఉన్నప్పుడు మాత్రం ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడి తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినట్లయితే ఇది మనకు ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఒక 9-15 క్యాండిల్ ఏర్పడినప్పుడు ఏ విధంగా ఎప్పుడైతే ఇది మనకు 10-15 క్యాండిల్ అనేది రెడ్గా మారింది, ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఎక్కువ 9-15 క్యాండిల్ 9-45 క్యాండిల్ తర్వాత 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంట్ తీసుకొని తర్వాత ఎప్పుడైతే దీని బాడీని అది ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ అనేది మనకు బ్రేక్ చేయలేదో ఇది కిందికి రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మూమెంటం ఉంటుంది ప్రతిదీ. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, మనకు గుర్తుంచుకోవాలి. ఒకసారి మనం ఈ 450C ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు క్లోజింగ్ అనేది ఇది 242. తర్వాత మూమెంట్ ఇక్కడ తీసుకుంది. తర్వాత మళ్ళీ 945 క్యాండిల్ అనేది గ్రీన్గా మారినా కూడా మళ్ళీ ఇది తీసుకుంది. ఇక్కడ ఉందిగా, మరి ఇక్కడ సపోర్ట్ తీసుకుని అంటే కుదరలేదు. ఇక్కడది మనకు 1045 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేసింది. ఆ తర్వాత 12-15కి ఇది మళ్ళీ క్యాండిల్ అనేది ఇది 99 రూపాయల నుంచి ఇది మనకు 160 రూపాయల దగ్గర వెళ్ళినా కూడా గుర్తుంచుకోండి, దీన్ని మాత్రం బ్రేక్ చేయట్లేదు. ఎప్పుడైతే మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకొని 10-15 క్యాండిల్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఈ 950 క్యాండిల్ని మనకు బ్రేక్ చేసినప్పుడు మాత్రం ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప లేకుంటే ఇది ఎప్పుడైతే కింది నుంచి పైకి వెళ్ళినా కూడా ఇది మనకు రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అలా 10-15 క్యాండిల్కి మనకు రెసిస్టెన్స్గా పనిచేస్తుంది కాబట్టి. ఓకేనా, ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.